హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే టైం వచ్చేసి 11:10 అవుతుంది. సో ఇవాళ 12కి విషయం చెప్పడానికి వెళ్తున్నాను. రేపు తన బర్త్డే. సో ఫస్ట్ విషయం చెప్పిన ఎవ్రీ ఇయర్ నేనే చెప్తాను తనకి. సో తను వాళ్ళ అమ్మ ఇంటికి అన్నది, వాళ్ళ ఇంటికి వెళ్తాం ఈరోజు. మనమైతే ఒక గిఫ్ట్ తీసుకున్నాం తనకు సర్ప్రైజ్ ఇవ్వడానికి. తనకు కూడా తెలియదు. సో ఆ గిఫ్ట్ ఏంటో అది పోయినాక చూపిస్తాను. నాకు గిఫ్ట్ వచ్చేసి 2 గిఫ్ట్లు తీసుకున్నాను తనకు. ఈ 2 గిఫ్ట్లలో ఒక దాంట్లో గిఫ్ట్ ఉంది, ఇంకో దాంట్లో లేదు. చూద్దాం తను ఏది క్లిక్ చేస్తుంది. సో 11:15 అవుతుంది టైం. సో స్టార్ట్ అవుతున్నా ఇప్పుడే. తను వచ్చేసి వరంగల్లో ఉంది, నేను వచ్చేసి హన్మకొండ ఉన్నా. వెళ్ళి తనకు సర్ప్రైజ్ ఇవ్వాలి. చూద్దాం ఎలా ఫీల్ అవుతుంది. ఓకేనా? తనకైతే కేక్ తీసుకున్నాను, వచ్చాను వెళ్తున్నాను. కేక్ వచ్చేసి తనకైతే కేక్ తీసుకొని వెళ్తున్నాం. చూద్దాం ఏమవుతుంది. కేక్ మీద అయితే మనం 10 నెంబర్ రాయించాం కదా. సో ఆ 10 నెంబర్ అనేది ఎందుకు రాయించాను అనేది మీకు నేను కేక్ కట్ చేసేటప్పుడు చెప్తాను. రవ్వలతో మీకు ఒకసారికి షేర్ చేస్తాను. ఓకేనా? హ్యాపీ బర్త్డే రవం. వీడియోనా? ఎందుకు? తీసుకున్నా. థ్యాంక్ యూ బాబాయ్. గుర్తులేదా? నేను నీకు కేక్ తేలేవద్దు అని చెప్పు. 10 అంటే 10 ఇయర్స్ కరెక్ట్. 2015లో ఫస్ట్ బర్త్డే వేసుకున్నాం. ఇది 2025, 10 ఇయర్స్. ఒక ఎంపీ తీసినాం. మరి పొద్దున చూపిస్తాను. 15 కానీ మీరు జస్ట్ కరెక్ట్ తీసుకో. ఏ గిఫ్ట్ నాకు బిల్లు అనిపిస్తుంది. ఇక్కడ నెంబర్ ఎంత ఇప్పించిన? 10 ఉండాలి. గోల్డ్ బాక్స్ వాడతాను.
ఉంటావా లేకపోతే ఉంటావా? రేపు పొద్దున ఇద్దాం. సర్ప్రైజ్ వస్తుంది. ఇంట్లో రేపు బట్టలు నైట్ ఇద్దాం. ఇంట్లో అన్ని సదిరి డబ్బాలని ఒక పక్క పెట్టచ్చు. నల్లకెళ్ళి వచ్చినాయి డబ్బా. రేపు నైట్ ఇద్దాం మా మమ్మీకి. ఏ రేపు నైట్ ఇద్దాం. అప్పుడు మిస్టేక్ ఇస్తుందా? తెలుసు రైట్ ఇద్దాం అనుకుంటే రైట్ అని ఇద్దాం మమ్మీకి. హ్యాపీ బర్త్డే. కుంభదేశి రెండు ఖాళీ కావు కదా. చెప్పలేదు. ఇంకా మళ్ళీ వచ్చిందా కవర్? రెండు ఖాళీ కావచ్చు. అసలు నేను బర్త్డే ముచ్చట తీయలేదా? నువ్వు గుర్తుండదా మర్చిపోతావా? అనుకున్నా పొద్దున క్లాస్ స్మైలీ ఫోన్ మాట్లాడతా అంటే కూడా మమ్మీ నేను బర్త్డే కదా నేను డాడీతో మాట్లాడతా ఆగండి. అది అంటే అత్త ఆగు మర్చిపోయిందో లేదో చూద్దాం ఆగురా నువ్వు ఏమనకని చెప్పిన. 4 రోజుల నుంచి నేను కూడా కాలేదు కావచ్చు. ఇదేంటి ఇష్టం చూపి బయట పెట్టుకుంటే లేకపోతే సైజ్ వస్తుంది. ఇది ఏపీ అంటేనా దీంట్లో గీని సైకిల్ పోవచ్చు. థ్యాంక్ యూ. ఇక్కడ మధ్యకి ఇప్పుడైనా ఇట్లానేనా ఇట్లా కావచ్చు. ఇట్లా కావచ్చు. తల పైకి ఉండాలి. తల పైకి ఉంటుంది ఎప్పుడైనా ఇట్లా కావచ్చు. ఇట్లానే కదా ఇట్లా పెట్టాలి. ఇట్లా వస్తుంది. ఇది పెట్టుడా ఇట్లా అనుకుంటా. తల కిందికి ఇట్లానా ఇట్లా గట్టిగా పెడతారు. డిజైన్ చేసి తల కిందికి కదా మీ షేకి పెద్దగానే పడుతుంది. లక్ష్మీదేవి ఇప్పుడు చేతి పెట్టుకోవాలి. ఓకే సర్ప్రైజ్